హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇంకొక కథతో అయితే వస్తున్నానండి. తప్పకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు కథ ఏంటంటే, మనము పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించుకుని బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా పోయిన దాని గురించి ఎప్పుడు బాధపడకుండా మనం ఉన్నదానితో ఇంక పైన ఏం చేయాలి అనే దాని గురించి అన్నమాట ఈ కథ. పూర్వకాలంలో ఒక ఆయన విశ్వంభరుడు అనే ఆయన ఉండేవాడు ఒక ఊరిలో. ఆయన ఒక ₹1,00,000 ధనం అయితే ఆయన దగ్గర ఉంది. ఆయన ఎక్కడో బయట దేశాలకు పోవాలని ఒక ఊర్లో ఒక చోట మన్ను తవ్వి దాని లోపల పెట్టాడనమాట. ఎందుకంటే ఆ కాలంలో బ్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళు మనీ కానీ లేదా నగలు కానీ అలా భూమిలో దాచుకునేవాళ్ళు. అలా భూమిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ఒక చోట. ఆయన దూరదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో అక్కడ కొంచెం వరదలు వచ్చి అలాంటివి అవి వచ్చి ఆయన చాలా అవస్థలు పడి ఎలాగో ఆయన బ్రతికి మళ్ళీ ఆ సొంత ఊరికి వచ్చాడనమాట. సొంత ఊరికి వచ్చిన తర్వాత ఆయన ఆ సొంత ఊరికి వచ్చిన అంటే ఈయన చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాడు కాబట్టి ఊరు ఎంతో అభివృద్ధి చెందిందనమాట. అప్పుడు ఆయన ఎక్కడ అమౌంట్ పెట్టాడో ఆయనకి గుర్తు రాలేదు. అప్పుడు ఆ ఊర్లో ఒక సాధువు ఉండేవాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన అడిగాడు విశ్వంభరుడు, స్వామి, నేను ఇలా డబ్బులు పెట్టేసి వెళ్ళాను, ఇప్పుడు నాకు ఆ చోటు అయితే నాకు గుర్తు రావడం లేదు, ఎక్కడుందో కాస్త చెప్తారా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ ఊరి అవతల కొంచెం ఎక్కువ ఖాళీ జాగా ఉంది కదా, ఆ జాగాలో అయితే ఉంది, నువ్వు తవ్వి చూసుకో అన్నాడు. ఆ ఫుల్గా ఎక్కడ ఉందో నువ్వు తవ్వి చూసుకో అన్నాడు అనమాట. సో ఈయన వెళ్ళి ఆ మొత్తం ఆ ల్యాండ్ అంతా ఆయన తవ్వుకున్నాడు అనమాట. తవ్విన తర్వాత చూస్తే ఆయనకి అమౌంట్ దొరకలేదు. మళ్ళీ ఆయన సాధువు దగ్గరికి వచ్చి, అయ్యా, డబ్బులు దొరకలేదు, నేను మొత్తం తవ్వాను కానీ నాకు డబ్బులు దొరకడం లేదంటే, ఒక పని చేయి బాబు, ఈ ఈ ఈ మట్టిలో నువ్వు ఎలాగూ తవ్వావు, దాంతో నువ్వు పంటలు పండించి మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకో అన్నాడు. ఏంది స్వామి మీరు ఇట్లా అంటున్నారు, నాకు అప్పుడు ఆ డబ్బు కావాలి, ₹1,00,000 నేను పెట్టేసిపోయాను అట్లా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, సాధువు అన్నాడు, బాబు, నువ్వు దాచిపెట్టిన డబ్బు ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎవరో తీసుకునేశారు, అందుకనేసే నేను నీకు ఆ చోటు నేను తవ్వమని చెప్పి మళ్ళీ నువ్వు వ్యవసాయం చేసి ఇంతకింతకి డబ్బులుగా సంపాదించుకో అన్నానంటే, అప్పుడు ఆయన విశ్వంభరుడు వెళ్ళి దాంతో పంటలు చేసి మళ్ళీ దానికి తగినట్లు దాని డబ్బులుగానే ఆయన ఆ డబ్బుని సంపాదించుకొని సాధువు దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పాడనమాట. స్వామి, మీరు నన్ను మంచి దారిలో అయితే మీరు నన్ను నడిపించారు, లేకపోతే నేను ఆ పోయిన దాని గురించి నేను బాధపడి చింతిస్తూ ఉండేదాన్ని, కానీ మీరు ఎందుకు ఇది నాకు తవ్వక ముందే నాకు ఆ విషయం చెప్పలేదు, ఆ డబ్బులు పోయిన విషయము, డబ్బులు ఇంకా లేవనే విషయం మీరు ఎందుకు నన్ను ఆ నేల తవ్వక ముందు చెప్పలేదు అప్పుడు ఆయన అన్నాడు, లేదు బాబు, నేను అప్పుడే చెప్పేస్తుంటే నువ్వు ఆ పోయిన దాని గురించే నువ్వు బాధపడుకుని ఉండేవాడివి, కానీ నువ్వు ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఇంకా పైన మనం ఏం చేయాలి అనేది మన మెదడు వచ్చేసి స్తంభింపజేసేస్తుంది. అందుకనేసి నేను ఫస్ట్ నిన్ను వెళ్ళి అక్కడంతా తవ్వమని చెప్పి చూడమని చెప్పాను. ఎలాగూ నువ్వు తవ్వేసిన తర్వాత ఎలాగూ డబ్బు లేదని తెలిసినప్పుడు అప్పుడు ఎలాగూ మనం తవ్వాము కదా, ఇంకా మనము దాంతో పంటలు వేయడం కొంచెం ఈజీగానే అవుతుంది కదా, అందుకనేసి నేను నీకు చెప్పాను బాబు అట్లా. అందుకనేసి ఎప్పుడు కానీ పోయిన దాని గురించి ఎప్పుడు చింతించవద్దు, ఉండే దాంతో మనం ఏం చేయాలి, ఇంకా పైన దాని గురించి మాత్రమే మనం దృష్టి పెట్టాలి అనేసి అన్నాడు అనమాట. సో ఈ కథ ఎంతమందికి అయితే నచ్చింది ఫ్రెండ్స్? నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందంటే ఈ కథని మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే నేను పిల్లలకి ఎందుకు చెప్పాలనుకుంటానంటే, ఇప్పుడుండే పిల్లలు మార్క్స్ కోసం చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఒకసారి తక్కువ మార్కులు వచ్చినా మనం తిట్టకుండా ఇంకా పైన మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి కూడా మన పిల్లలకు చెప్పొచ్చు ఈ కథ ఒక ఎగ్జాంపుల్గా. కాబట్టి ఈ కథని వీలైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి కథ నచ్చితే, అదేలాగా కథ నచ్చితే మీరు కామెంట్లో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.